అన్నిటికన్నా డేంజరస్ ఫ్యాట్ ఏంటో తెలుసా? ట్రాన్స్ ఫ్యాట్స్ అనమాట. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ తో ప్రాబ్లం ఏంటంటే, దానికన్నా ముందు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎలా తయారవుతో చెప్తాను వినండి. సో వెజిటేబుల్ ఆయిల్స్ లో హైడ్రోజన్ మాలిక్యూల్ ని యాడ్ చేస్తారనమాట. ఇవి హైడ్రోజనేటెడ్ ఆయిల్ గా అవుతాయి. దీని వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్ ఫ్యాట్స్ క్రియేట్ అవుతాయి అనమాట. సో ఇవి ఎక్కడ వాడతారు అని అంటే, మనము ఫ్రోజన్ బేకరీ ఐటమ్స్ కానీ, ఫ్రోజన్ డెజర్ట్స్ కానీ, చిప్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ లో ఇది ఎక్కువ వాడతారు అనమాట. ఎందుకు వాడతారు అని అంటే, వాటి షెల్ఫ్ లైఫ్స్ 3 months 6 months ఈవెన్ సంవత్సరాలైనా కూడా చెడిపోకుండా వాడతారు అనమాట. అంత బాగానే ఉంది, కానీ దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే బాడీ ట్రాన్స్ ఫ్యాట్స్ ని బ్రేక్ డౌన్ చేయలేదన్నమాట. అక్కడ వస్తే సమస్య. సో బాడీ బ్రేక్ డౌన్ చేయకపోతే ఏమవుతుంది అంటే, ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ మొత్తం బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతూ అన్ని బ్లడ్ వెజల్స్లలో బ్లాకేజ్ ఏర్పడుతుంది అనమాట. అందుకని మనం చూస్తే హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్స్ కానీ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తాయి అని అంటే, ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటాయి అనమాట. దీనికి సొల్యూషన్ ఏంది? ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ బాడీ ప్రాసెస్ చేయలేదు. దీన్ని ఎలా మనం తగ్గించుకోవాలి అని అంటే, కన్సిస్టెంట్ బేసిస్ లో మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసి ప్రాపర్ న్యూట్రిషియస్ గా ఫుడ్స్ తీసుకోవడం, ఇవన్నీ మంచి హ్యాబిట్స్ మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ట్రాన్స్ ఫ్యాట్స్ కన్సంప్షన్ కంప్లీట్ గా ఆపేసి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవడము, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ డెవలప్ అవుతాయి. కాబట్టి మనం కన్సిస్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే వీటి వల్ల ఏమవుతుందంటే, ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ మోతాదు స్లోగా తగ్గుతూ వస్తాయి అన్నమాట. దట్ ఈస్ హౌ మీ ట్రాన్స్ ఫ్యాట్స్ మీ బాడీలో నుంచి మీరు రిమూవ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు ఆరోగ్యంగా అవ్వచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మీరు కానీ మీ ఇంట్లో పిల్లలు కానీ ఎక్కువ తింటారు అనమాట. కాబట్టి అలాంటివి మీరు తినాలి అంటే ఇంట్లోనే చేసుకోండి. హైడ్రోజనేటెడ్ ఆయిల్ కాకుండా కొంచెం ఫ్రెష్ ఆయిల్స్లో చేసేటివి మాత్రం కన్జ్యూమ్ చేయండి ఇన్ మోడరేషన్. ఓకేనా? సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ నుంచి మీరు ఆరోగ్యకరంగా రివర్స్ చేసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.